ఓం శ్రీ మాత్రే నమః 33 కోట్ల దేవతల అనుగ్రహం వృశ్చిక రాశి వారికి మహారాజ యోగం. ధనం, గౌరవం, విజయం. మీ విజయాన్ని చూసి శత్రువులు కూడా షాక్ అవుతారు. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసలు తప్పకుండా ఈ వీడియోని అయితే మాత్రము చూడండి. మీ విజయాన్ని చూసి మీ శత్రువులు కూడా షాక్ అవ్వబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకోసం తీసుకొచ్చినటువంటి సమాచారం ఎంతో ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దైవ అనుగ్రహం మరియు గ్రహాల యొక్క అనుకూలమైన ప్రభావం వలన మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభం కాబోతోందని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీరు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా క్రమంగా తొలగిపోయి అదృష్టం మీ వైపు తిరిగే సమయం దగ్గర పడింది. మీరు గతంలో ఎంతోమందికి మంచి చేసినా సరే ప్రతిఫలం బాధలు మాత్రమే ఎదుర్కొంటున్న సందర్భాలు ఉండవచ్చు. మీ యొక్క మంచితనాన్ని కొందరు బలహీనతగా కూడా భావించి మిమ్మల్ని చిన్న చూపు చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారబోతోంది. 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు వరుసగా రావడం ప్రారంభం అవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా వేగంగా పూర్తి కాబోతూ ఉన్నాయి. ధన సంబంధమైన విషయాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు మీ చేతికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరచుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లేదా జీతం పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన అవకాశాలు పొందుతారు. చిన్న పెట్టుబడులు కూడా భవిష్యత్తులో మంచి లాభాలను ఇవ్వగలుగుతాయి. గౌరవం, ప్రతిష్ట విషయంలో కూడా మీరు ఊహించిన మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే రావచ్చు. మీ శత్రువులు కూడా మీ యొక్క ఎదుగుదల చూసి షాక్ అవుతారు. ఒకప్పుడు మీ పైన అనుమానంతో చూసిన వారు ఇప్పుడు మీతో స్నేహం చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితులు అయితే రావచ్చు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమలో ఉండేవారికి అపార్థాలు తొలగి బంధం మరింతగా బలపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం, పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు అదనపు బలాన్ని కూడా ఇస్తాయి. అయితే ఈ మంచి సమయంలో కూడా ఒక విషయాన్ని అయితే మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మీ యొక్క ప్రణాళికలు, ఆర్థికపరమైన విషయాలు కూడా అందరితోనూ పంచుకోవడం చాలా మంచిది కాదు. దైవం పైన విశ్వాసం ఉంచి మీ కష్టాన్ని కొనసాగిస్తే ఫలితం మరింత గొప్పగా కూడా ఉంటుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక అనుకోని ఫోన్ కాల్, ఒక శుభవార్త, ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయం మీ యొక్క జీవితాన్ని కొత్త దిశలో నడిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం మీ తలుపు తట్టే సమయం ఇదే కావచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఈ కాలంలో శివుడిని లేదా మీ యొక్క ఇష్ట దైవాన్ని భక్తితో ప్రార్థించడం, ఉదయం దీపాన్ని వెలిగించడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం మీకు మరింత శుభ ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు అసలు కోల్పోకుండా ముందుకు సాగండి. ఎందుకంటే ఈసారి అదృష్టం మాత్రమే కాదు, దైవం యొక్క కటాక్షం కూడా మీ వెంటే ఉండబోతోందని సూచనలు అయితే చెబుతున్నాయి. అంతేకాదండి, వృశ్చిక రాశి వారు మాత్రం ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. మహారాజయోగం మీ జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతోంది. ధనం, గౌరవం, విజయం మీ గుమ్మం తట్టబోతూ ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఆశ్చర్యపోయే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. దైవాన్ని నమ్మండి, ధైర్యంగా ముందుకు సాగండి. మంచి రోజులు అనేవి మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇటీవల వరకు కూడా మీరు ఏ పని చేసినా ఆటంకాలు ఎదురై ఉండవచ్చు. చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది పూర్తిగా మారిపోబోతోంది. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా విజయం మీకు స్వాగతం పలకబోతోంది. మీరు తాకిన పని బంగారంలాగా మారే అదృశ్యయోగం మీకు ఏర్పడబోతోందని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా మీ జీవితంలో పెద్ద మార్పు అనేది కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా తిరిగి మీ చేతికి చేరవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణ, అనుకోని ఆదాయం లేదా ఒక లాభదాయకమైనటువంటి అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. మీ ఇంట్లో ధనలక్ష్మి నిలయం ఏర్పడే సమయం దగ్గరలోనే ఉంటుందని భావన. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు, మీ వెనుక మాట్లాడిన వారు, మీ యొక్క నైపుణ్యాన్ని చూసి సంతోషించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని నిశ్శబ్దంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మీరు సాధించినటువంటి స్థాయిని చూసి మీ శత్రువులు కూడా షాక్ అవుతారు.
ఒకప్పుడు మిమ్మల్ని దూరం పెట్టిన వారే ఇప్పుడు మీ స్నేహం కోసం ఎదురు చూసే రోజులు అనేవి వస్తాయి. కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాల వాతావరణం నెలకొంటుంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త వినిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగి ప్రేమాభిమానాలు కూడా మరింతగా పెరుగుతాయి. మీకు అత్యంత ప్రియమైన ఒక వ్యక్తి నుండి కూడా వచ్చేటటువంటి సహాయం లేదా మీ జీవితంలో గొప్ప మార్పునకు కారణం కావచ్చు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక అనుకోని పరిచయం, ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం అనేది మీ అదృష్ట ద్వారాలను తెరవబోతోంది. మీరు చాలా కాలంగా కోరుకున్న కోరికల్లో ఒకటి నెరవేరే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దైవం పైన విశ్వాసం ఉంచి కష్టపడుతూ ముందుకు సాగితే మీరు ఊహించని దానికంటే కూడా గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చిన్నతనం నుండి కూడా కష్టపడే స్వభావాన్ని కలవారుగా ఉండడం చేత మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశిలో జన్మించిన వారు శరీరం చాలా దృఢంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత మీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందలేని వాంఛ కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం కూడా మొదలు పెడతారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.